హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నవీన్. మీరు చూస్తున్నాను నవీన్ టెక్ టిప్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం అయితే ఐక్యూ వాళ్ళు సరికొత్త తీసుకొస్తున్న రేపు ఆగస్ట్ 20 రోజు మన ఇండియాలో లాంచ్ అవుతున్న ఐక్యూ Z11 గురించి అయితే మాట్లాడుకుందాం గైస్. ఈ మొబైల్ నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. ప్రజెంట్ నేనైతే ఐక్యూ స్నీక్ పిక్ సెషన్ హైదరాబాద్లో అయితే ఉన్నాను. ఇక్కడ నుంచి మీకు టోటల్గా దీని యొక్క అన్బాక్సింగ్, ఇనీషియల్ ఇంప్రెషన్స్ కంప్లీట్గా అయితే మాట్లాడుకుందాం. అసలు మనం తీసుకొచ్చిన ప్రైస్కి వర్తియా ఏదా అని చెప్పేసి కూడా మాట్లాడుకుందాం అనమాట. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఫ్రెండ్స్, మనం ఇవాళ అయితే ఐక్యూ Z11 అయితే అన్బాక్సింగ్ అయితే వచ్చామన్నమాట. బాక్స్ ఈ విధంగా అయితే ఉంటుంది మనకు. బాక్స్ పైన అయితే మనకైతే ఐక్యూ బ్రాండింగ్ అయితే ఉందన్నమాట. సైడ్ కూడా ఏం లేదు. కింద చూసుకుంటే కనుక మనకు సార్ వాల్యూ మెన్షన్ చేశారు. స్క్రీన్ టైం డైమెన్షన్ మెన్షన్ చేశారనమాట. కాకపోతే మనకు ప్రైజింగ్ అనేది ఇంకా రివీల్ చేయలేదు. కాబట్టి మనం తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ బాక్స్ కంటెంట్ గురించి మాట్లాడదాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మనకు మొబైల్ అయితే ఉందన్నమాట. మొబైల్ని అయితే పక్కన పెడదాం. బాక్స్ కంటెంట్స్ అయితే చూసుకుందాం అనమాట. ఇక్కడ చూసుకుంటే కనుక మనకైతే కొన్ని పేపర్ వర్క్ అయితే ఇచ్చారనమాట. లైక్ యూజర్ మాన్యువల్ అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మనకు ఒక TPU కేసు కూడా ఇచ్చారనమాట. క్లియర్ కేసు ఇది మనకు మొబైల్కి ఫిట్ చేసుకోవడానికి. ఇంకా కొన్ని పేపర్ వర్క్స్ అయితే ఇచ్చారు. సార్ వాల్యూ, IMEI నెంబర్ సంబంధించి. దాంతోపాటు మనకైతే బాక్స్లో ఛార్జర్ కూడా ఇస్తున్నారు అనమాట. ఇది మనకైతే 18 వాట్స్ ఛార్జర్ అనమాట మీకు. అంతేకాకుండా మనకు కేబుల్ విషయానికి వచ్చేసి కనుక Type A to Type C కేబుల్ అయితే ఇచ్చారనమాట. ఈ కేబుల్ యూనిట్ మనకు బాక్స్లో వచ్చే కంటెంట్స్. దాంతోపాటు మనకు సిమ్ ఎజెక్టర్ టూల్ కూడా అయితే ఇచ్చారు గైస్ మనకైతే. బాక్స్ కంటెంట్స్లో విషయానికి వచ్చేస్తే తర్వాత మనం ఇక్కడ చూసుకుంటే కనుక మెయిన్ మనకైతే మొబైల్ అనమాట. మనము అన్పేపరైజ్ చేద్దాం. మనకైతే మనకు పేపర్ చేయగానే మనం మొబైల్ అయితే చూడొచ్చు అనమాట. మనం చేతిలో పట్టుకోగానే మనకు ఒక ప్రీమియం లుక్ ఫినిషింగ్ అయితే వస్తుంది మనకైతే. దీన్ని అయితే ఆన్ చేద్దాం. చూసుకోవచ్చు, ఇక్కడ ఐక్యూ బ్రాండింగ్ అయితే ఉంది. 5G అని వచ్చింది. అంతేకాకుండా కింద మనకు పవర్డ్ బై ఆండ్రాయిడ్ కూడా అయితే వచ్చింది అనమాట. ఐక్యూ లోగో యానిమేషన్ అయితే వచ్చేసింది గైస్. చూసుకోవచ్చు మనకు ఆర్జిన్ వాయిస్ అయితే వచ్చిందనమాట. స్టార్ట్ అయ్యాగానే మనకైతే కొన్ని సెటప్ అయితే చేసుకోవాలన్నమాట ఫస్ట్. ఫ్రెండ్స్, మనం సింపుల్గా అయితే సెటప్ అయితే చేసుకోవచ్చు అనమాట. మనం చూసుకోవచ్చు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది మనకు మొబైల్ అనేది. మనం ఒక్కొక్క దాని గురించి అయితే మాట్లాడుకుందాం అనమాట. ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది డిస్ప్లే గురించి గైస్. ఇందులో మనకు డిస్ప్లే వచ్చేసి 6.83 ఇంచెస్ 1.5K AMOLED కర్వ్డ్ డిస్ప్లే అయితే యూజ్ చేశారనమాట. మీరు బయట అవుట్ సైడ్ మీకు సన్లైట్లో కూడా ఫుల్ బ్రైట్నెస్ యూజ్ చేసుకోవచ్చు. మీకైతే 2000 ఇంచ్ బ్రైట్నెస్ అయితే వస్తుందన్నమాట. బెజల్స్ కూడా వాళ్ళు చాలా బాగా అయితే అడ్జస్ట్ చేశారని చెప్పుకోవచ్చు డిస్ప్లే పరంగా అయితే. దాని తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది మెయిన్గా ప్రాసెసర్ గురించి గైస్. ప్రాసెసర్ విషయానికి వచ్చేస్తే కనుక మనకు ఫస్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. MediaTek Dimensity 7500 టర్బో ప్రాసెసర్ అయితే యూజ్ చేశారనమాట. దాంతో వచ్చే ఫస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు మన ఇండియాలో ఇదైతే. దాని తర్వాత మనం అయితే మాట్లాడుకోవాల్సింది మెయిన్గా కెమెరా మాడ్యూల్ గైస్. కెమెరా మాడ్యూల్ ఈసారి ఐక్యూలో అయితే కంప్లీట్గా చేంజ్ చేసేసారనమాట. దీన్ని వాళ్ళైతే స్కైలైన్ మాడ్యూల్ అని చెప్పేసి పిలుస్తున్నారు. బ్యాక్ సైడ్ మీకు అయితే 50 MP మెయిన్ కెమెరా అయితే ఉంటుంది. 8 MP అల్ట్రా వైడ్ కెమెరా అయితే ఉంటుంది అనమాట. ఫ్రంట్ విషయానికి వచ్చేసి కనుక మీకు 32 MP సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది గైస్. దీంతో మీరు ఫ్రంట్ అండ్ బ్యాక్ యూజ్ చేసి మీరు 4K 30 FPS అయితే వీడియోస్ అనేవి రికార్డ్ చేసుకోవచ్చు. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా దగ్గర నుంచి కూడా మీరు అయితే 4K వీడియోస్ అయితే క్యాప్చర్ చేసుకోవచ్చు. దాని తర్వాత బ్యాటరీ విషయానికి వచ్చేసి కనుక బ్యాటరీ కూడా 7500 mAh బ్యాటరీ తీసుకొచ్చారు. అది కూడా ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. బడ్జెట్ సెగ్మెంట్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు గైస్ ఇదైతే. దాని తర్వాత మనము సైజ్ అండ్ హోల్డింగ్ డ్యూరబిలిటీ గురించి మాట్లాడుకుంటే కనుక ఇది మనకు మిలిటరీ గేట్ స్టాండర్డ్ సర్టిఫికేషన్తో వస్తుంది. దాంతోపాటు మీకు IP68, IP69 వాటర్ రెసిస్టెంట్తో కూడా అయితే వస్తుంది అనమాట. ఇది ఒక మంచి విషయం. ఎందుకంటే మనం ఆ బడ్జెట్ సెగ్మెంట్లో ఎక్స్పెక్ట్ చేయలేము వాటర్ రెసిస్టెంట్ అనేది. ఈ మొబైల్ అయితే ఇస్తున్నారు అనమాట. డ్యూరబిలిటీ కూడా మనకు మిలిటరీ గేట్ స్టాండర్డ్లో అయితే ఇస్తున్నారు. అది కూడా ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. 1.95 థిక్నెస్, అంతేకాకుండా వీటితో చాలా థిక్నెస్గా అయితే ఫోన్ చాలా బాగుందన్నమాట. వాళ్ళు చాలా బాగా అడ్జస్ట్ చేయాలని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బ్యాటరీ హెవీగా ఉంటే మనకు మొబైల్ యొక్క వెయిట్ కూడా పెరుగుతుంది కాబట్టి బల్జ్గా కాకుండా మనకు చాలా స్లిమ్గా అయితే కనబడుతుంది అనమాట. గైస్, మెయిన్గా ఈ మొబైల్ అనేది స్టూడెంట్స్, అంతేకాకుండా ఎవరైతే
వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా అయితే చాలా బాగా యూజ్ అవుతుంది మొబైల్ మనకు. సో మెయిన్గా ఇంకా మాట్లాడుకోవాలంటే సో Z11 సిరీస్లో మనకైతే సో AI క్యాప్షన్ అని చెప్పేసి కొత్త ఫీచర్ అయితే తీసుకొచ్చారనమాట. సో మీరు యూట్యూబ్లో ఏమైనా వీడియోస్ చూసినప్పుడు, లేకపోతే మీరు ఏమైనా సమ్మరైజ్ చేయాలన్నా, లేకపోతే మీరు ఏమైనా ట్రాన్స్క్రిప్ట్ చేయాలనుకున్నా యూజింగ్ ఏఐతో మీరైతే ఈజీగా అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ కొన్ని మనకు సెట్టింగ్స్ అయితే ఉంటాయన్నమాట. సో వీటిని ద్వారా మనం యూజ్ చేసి స్క్రీన్ ట్రాన్స్లేషన్ కావచ్చు, లేకపోతే సమ్మరైజ్ అనేది చేయొచ్చు అనమాట. సో ఈ డివైస్ మనకు సో ఇక్కడైతే సో నెట్వర్క్ యూజ్ చేయడానికి లేదు గైస్. సో అందుకే మీకైతే చెప్తున్నాను, ప్రతి ఒక్క ఫీచర్ అని డీటెయిల్గా చెప్తున్నాను. సో ఓవరాల్గా మనం మాట్లాడుకుంటే కనుక సో మన G సిరీస్లో మనకు కొత్త మొబైల్ అయితే తీసుకొచ్చారు గైస్, ఐక్యూ వాళ్ళు అయితే. సో ఐక్యూ Z11. సో బ్యాక్ సైడ్ దీని గురించి కూడా చెప్పలే గైస్ మీకు, ఫ్లాష్ అనేది సర్క్యులర్ షేప్లో తీసుకొచ్చారనమాట. సో ఇది కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. సో కింద ఐక్యూ బ్రాండింగ్ కూడా వేశారు కాబట్టి ఓకే. సో బాక్స్ కంటెంట్ అని కాకుండా మొబైల్ గురించి మాట్లాడుకుంటే కనుక సో వాళ్ళు ఎంత ప్రైజింగ్లో తీసుకొస్తారు అనేది మనకైతే తెలియదు గైస్. సో కాకపోతే ఒకవేళ మంచి బడ్జెట్ సెగ్మెంట్లో తీసుకొస్తే కనుక రియల్లీ వర్త్ మొబైల్ అని చెప్పుకోవచ్చు ఐక్యూ Z11. సో నాకు మెయిన్గా అయితే డిస్ప్లే చాలా బాగా నచ్చింది, అంతేకాకుండా AI క్యాప్షన్ అని మనకైతే సో ఈజీగా అయితే యూజ్ చేసుకోవడానికి అయితే ఉంది. సో స్టూడెంట్స్కి అండ్ వర్కింగ్ ప్రొఫెషనల్కి. సో మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.